ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కూడుకొని ఉన్న మన కుటుంబములు అందరినీ తలంచి నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. అను దినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశం, ఈ షార్ట్ మెసేజ్ ద్వారా మరలా మిమ్మలను కలుసుకోవడం, మీకు దేవుని యొక్క వాక్యం అందించడము ఒక గొప్ప కృపని నేను తలంచుకుంటున్నాను. ప్రియులారా, మీకు ఒక తరుణం ఉదయమే ప్రభు యొక్క స్వరము వినడం. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. ఈ రోజుకు సంబంధించిన దేవుని యొక్క వాక్యం నేను చదువుతున్నాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30 వచనపు చివరి మాట. క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. పడద్రోయబడిన దేవుని యొక్క బలిపీఠము ఏలియా ప్రవక్త బాగు చేశాడు. అది యెహోవా బలిపీఠము. సరే, ఎవరు దాన్ని పడద్రోశారు అని మనము గమనించినట్లయితే ఈ 18వ అధ్యాయము మీరు నిదానముగా చదివితే బయలు ప్రవక్తలకు, అలాగూ దేవుని దాసుడైన ఏలియా ప్రవక్తకు ఆ కర్మేలు పర్వతము మీద ఒక గొప్ప సవాలు. మీరు పరిశుద్ధ గ్రంథమును చదివినట్లయితే ఆ బయలు ప్రవక్తలు సుమారు దాదాపు మొత్తానికి 850 మంది ఒకవైపు, ఇంకొక వైపు ఏలియాతో ఎంతమంది? ఏ ఒక్కరూ లేరు. ఏలియా ఒంటరివాడుగా నిలబడ్డాడు దేవుని యొక్క అభిషేకముతో. వారికి మొదట అవకాశం ఇవ్వబడి ఉంది. ఏ దేవుడు జవాబిస్తాడో చూద్దాం అన్నట్లు వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేకలు వేశారు. ఏ జవాబు రాలేదు. చివరికి ఒకటి జరిగింది. అది ఏమిటి? యెహోవా బలిపీఠము పడద్రోశారు. ఏలియా సమయము వచ్చినప్పుడు పడద్రోయబడిన ఆ బలిపీఠమును మొదట బాగు చేశాడు, ప్రిపేర్ చేశాడు, రీబిల్డ్ చేశాడు. ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా మీతో? మీ కుటుంబము అనబడిన బలిపీఠమును మీరు రీబిల్డ్ చేయండి. సరేనా? కుటుంబ జీవితము అను బలిపీఠము, మీ కుటుంబము అనబడిన బలిపీఠము సాతానుడు పడగొట్టి ఉండవచ్చు. అసూయ, పగ, అనుమానము, ఎవరో ఏదో చెప్పారు దానిని మనసులో పెట్టుకొని ఇలాంటి విషయములన్నీ మనసులో నుంచి దూరము చేసి మీ కుటుంబము అనబడిన బలిపీఠమును మీరు కట్టుటకు అప్పగించుకొనండి. మీ బలిపీఠము అది కుటుంబము అనబడిన బలిపీఠము, ప్రార్థన అనబడిన బలిపీఠం, పరిశుద్ధత అనబడిన బలిపీఠం. సాతానుడు బ్రద్దలు చేసి ఉండవచ్చు. అందువలన కొన్ని సందర్భాలలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది, షార్ట్ టెంపర్ వస్తుంది. అయితే ఈ ఉదయకాల సమయమున ప్రభువు చెప్పుచున్నాడు, మరలా మీరు కట్టబడుదురు, మరలా ఆ బలిపీఠము మీద నేను అగ్నిని కుమ్మరించెదను. ఆ రోజు ప్రజలు యెహోవాయే దేవుడు అని చెప్పినట్లుగా మీరు చెప్పబోతున్నారు. మిమ్మలను చూసేటువంటి అన్యజనులు చెప్పబోతున్నారు, వీరితో ప్రభు ఉన్నాడు, ఇది జరగబోతుంది మీ ఇంటిలో. కనుక ధైర్యముగా ప్రభువును స్తుతించండి. నాతో కలిసి ప్రార్థించండి. మా పరిశుద్ధమైన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసయ్యా, మీ ప్రేమగల హస్తానికి అప్పగించుకుంటున్నామయ్యా. ఆమెన్. ప్రభువా, కుటుంబ జీవితము అనబడిన బలిపీఠము అని మీ బిడ్డలతో చెప్పాను. సాతానుడు కుటుంబమును బ్రద్దలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నా ప్రభువా, కుటుంబం మీద మీరు కృప చూపండి. కుటుంబములో ప్రవేశించి అసూయ, పగ, పోటీ, అనవసరమైనటువంటి తప్పిదములు, నెపములు మోపడం, ఇవన్నీ ఇంటిలోనికి రాకూడదు ప్రభువా. ఈ దినం అంతా మాత్రమే కాదు, ఈ సెప్టెంబర్ నెలంతా మాత్రమే కాదు, బ్రతుకు దినములన్నీ మీ బిడ్డలను ఆదరించి ఓదార్చి మీరు కాపాడుమని మీ ప్రేమగల హస్తానికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. కుటుంబ జీవితము అనబడిన బలిపీఠము ఈరోజు మరలా కట్టబడుచున్నది. కుటుంబ జీవితము అనబడిన బలిపీఠము ఆశీర్వదింపబడుచున్నది. అందుకొరకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకి స్తోత్రం. ప్రార్థన ప్రభు ఆలకించాడు. మీ కుటుంబ జీవితమును మరలా ప్రభు కట్టి లేపుతున్నాడు. ప్రభునందు సంతోషంగా ఉండండి. ఒకటి మాత్రం మర్చిపోకండి, ఎదుటి వారికి షేర్ చేయండి. వారి కుటుంబమునకు ఈరోజు సమాచారం వచ్చింది కనుకనే ప్రేమతో మిమ్మల్ని అడుగుచున్నాను. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 984120
728336 మరియు 7299546333. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.